రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ నేతల సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు జగన్. మరో ఏడాదిలో తన పాదయాత్ర మొదలవుతుందని, ఆ తర్వాత ఏడాదికి ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్. ఎవ్వరూ సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు. పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది. గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది ప్రజలకు చేసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఈ వెన్నుపోటు పార్టీ ప్రజలకు చేసింది ఒకటి వెన్నుపోటు పొడవడం తప్ప ఇంక చేసింది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము.